ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। हरि ओम्। पदो अध्यायं विभूतियोगम्। श्लोकशोधम्। उच्छैश्रवसमश्वाणाम् उच्चैश्रवसमश्वानां विद्धि माममृतोद्भवम् विद्धि माममृतोद्भवम् ऐरावतं गजेन्द्राणाम् ऐरावतं गजेन्द्राणां नराणां च नराधिपम् नराणां च नराधिपम् आयुधानामहं वज्रम् आयुधानामहं वज्रम् धेनूनामस्मि कामधुक् धेनूनामस्मि कामधुक् प्रजनश्चास्मि कन्दर्पः प्रजनश्चास्मि कन्दर्पः सर्पाणामस्मि वासुकिः सर्पाणामस्मि वासुकिः नेक्स्ट अनन्तश्चास्मि नागानाम् अनन्ता चास्मि नागानां वरुणो यादसामहम् वरुणो यादसमाहम् वरुणो यादसामहम् वरुणो यादसामहम् पितॄणामर्यमा चास्मि पितॄणामर्यमा चास्मि यमः संयमतामहम्। यमः संयमतामहम्। సో 28 వరకు నిన్న చూసాము. 29 అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసాం అహం. అనంతశ్చాస్మి నాగానాం అంటే నాగులలో అనంతుణ్ణి అని చెప్తున్నాడు. వరుణో యాదసామహం. యాదసాం అంటే నీళ్ళల్లో ఉండేటి వాటిలలో వరుణుణ్ణి అంటే జలచరాలు ఏవైతే ఉన్నాయో అందులో వరుణుణ్ణి అని అంటున్నారు. పితృణాం అర్యమా చ అస్మి. పితృలోకాలకి అధిపతి అర్యముడు. సో అందులో అర్యముని నేను అని అంటున్నాడు. యమ సంయమతామహం. సంయమనం చేసే వాటిలో యమః యముణ్ణి అని అంటున్నాడు. ఓకే, సో ఒక్కొక్కటి మళ్ళీ చూద్దాం. నాగులు ఫస్ట్ ఏమో ఒక సెట్ ఆఫ్ సర్పాలు అయిపోయాయి. ఇప్పుడు ఇంకో సెట్. సో ఇక్కడ ఏంటి అని అంటే కొన్ని త్రాచులు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత వాటికి విషం పోయి అవి మామూలుగా నాగులు అవుతాయంట. ఓకే, సో ఇక్కడ నాగులు అంటే ఏంటి అని అంటే విషయ ప్రపంచంలో ఈ ప్రపంచం ఏదైతే ఉందో ఆ విషయాలే విషం. ఓకే, సో కొద్ది రోజులైన తర్వాత ఆ విషయ ప్రపంచం మీద ఆ విషయ ఆసక్తి ఏదైతే ఉందో ఆ అహంకారం ఏదైతే ఉందో ఇది ప్రపంచం నిజమే అనుకునే అహంకారం ఏదైతే ఉందో అది పోవడం. అనంతతత్వం అనంతుణ్ణి అంటే ఏంటి? ఆ నాగులలో అంటే విషయ ప్రపంచం మీద ఒక్కోసారి ఆసక్తి పోయిన తర్వాత అహంకారం పోయిన తర్వాత ఆ అనంతత్వాన్ని తెలుసుకునే ఆలోచన ఏదైతే ఉందో
అది నేను అని అంటున్నాడు. ప్రపంచం, ప్రపంచం మీద ఆసక్తి, ఏదో ఒక రోజు ఆసక్తి తొలగిపోయిన తర్వాత భగవంతుని తెలుసుకోవాలి, అంతర్ముఖం అవ్వాలి అనే తత్వ విధానం ఏదైతే ఉందో అది నేను అని చెప్తున్నాడు. యాదసాం వరుణః, వరుణో యాదసాం అహం. సో జలచరాలేవైతే ఉన్నాయో అవన్నింటికి అధిపతి వరుణుడు. వాటర్‌కే గదా! సో, ఈ వరుణుడు శ్రేష్ఠుడు. అది నేను అని చెప్తున్నాడు. ఇక్కడేంటి యాదసాహ అంటే జలచరాలు అని ఆర్ జలంలో ఉండేటివి దానికి సంబంధించింది అని. ఇంకోటి యాదస అంటే ప్రపంచంలో విషయాలలో లోలుడైపోయినవాడు. విషయలోలుడు. విషయాసక్తి కలిగినవాడు. సో, ఎప్పుడు ఈ భోగాల వెంట, ప్రపంచం వెంట తిరిగేవాడు అని చెప్తున్నారు. అందులో ఈ యాదసః వరుణః అంటే అంటే ఏంటి? వరుణాలో అంటే కప్పివేసేది. సో, మనల్ని అంధకారంలోకి పడేసేది, జ్ఞానాన్ని కప్పివేసేది ఏదైతే ఉందో భగవంతుని వల్లనే ఏర్పడుతుంది. సో, నిన్న అనుకున్నాం గదా! ఎందులోనైనా సరే ఇది ఇలా జరుగుతుంది అనంటే దాంట్లో ఆ ప్రాసెస్సే భగవంతుడు అని. సో, ప్రపంచంలో విషయాసక్తులవుతున్నారు, విషయలోలులవుతున్నారు అనంటే వాళ్ళ జ్ఞానాన్ని కప్పివేసేదే అజ్ఞానం ఏదైతే ఉందో అది కలిగేది భగవంతుడి వల్లనే అని చెప్తున్నాడు. అంటే డైరెక్ట్ మీనింగ్ ఒకటి. బట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఒక్కొక్కటి పదాన్ని డిఫరెన్స్ చేస్తూ ఉంటే ఒక్కొక్క అర్థం వస్తూ ఉంటాయి. దీంట్లో చాలా కమెంటరీస్ గూడా ఉంటాయి. వేరే వేరే విధాలుగా గూడా చెప్పుకోవచ్చు. ఓకే. దెన్ పితॄణాం అర్యమాహం. సో, పితృలోకాలకు అధిపతి ఈ అర్యముడు. ఇంకొకటి పితుహు అంటే అన్నం. ఓకే. సో, అన్నం ఏంటి? మన పంచేంద్రియాలకి ఈ ఆహారం ఏంటి? ప్రపంచంలో ఉన్న విషయ వస్తువులే. అన్నీ ప్రపంచంతోటి, ఇంద్రియాలతోటి, మనస్సుతోటి కనెక్షనే మళ్ళీ మన సాధన మనం చేసుకోవడానికి. సో, ఇందులో మనం తిరుగుతూ ఉన్నప్పుడు, మనం అది దాటి ఆ ప్రపంచాన్ని దాటి హైయెస్ట్ ప్రాసెస్‌కి వెళ్ళడానికి సహాయం చేసేవాడే అర్యముడు అని చెప్తున్నారు. ఓకే. అర్యముడు అంటే స్నేహితుడు ఆర్ ఫ్రెండ్ ఆర్ మనల్ని బయటికి పడేసే నాలెడ్జ్ అని గూడా. సో, పితృలోకానికి అధిపతి అర్యముడు లేదా పితృ అంటే అన్నం. సో, అన్నం ఏంటి? పంచేంద్రియాలకి ప్రపంచాన్నే స్వీకరిస్తూ ఉంటుంది. అందులో పడి డైవర్ట్ అయిపోకుండా జ్ఞానం వైపు లీడ్ జేసేవాడు అని అర్థం. సంయమతామహం. సంయమనం అందరికీ అవసరం. సంయమనం అంటే నిగ్రహించుకోవడం ఆర్ నిగ్రహం. సో, ప్రజలలో, జీవుల్లో ఈ ముఖ్య లక్షణం అనేది ఉండగలగాలి. సో, అందులో గూడా మనకి సాక్షాత్ భగవంతుడే ఉన్నాడు అని చెప్తున్నాడు. సో, ఎప్పుడైతే ఏదైనా ఒకటి నిగ్రహించుకోగలిగాము, నిగ్రహంగా ఉండగలిగాము అంటే, ఆ నిగ్రహ తత్వంలో ఉంది భగవంతుడే. ఓకే. సో, రకరకాలుగా ప్రపంచంలో మనకి ఆరోగ్యమైనా సరే, డబ్బు అయినా సరే, మన మాట అయినా సరే, అవకాశాలైనా ఏవైనా సరే, ఒక ప్రాసెస్‌లో, లిమిట్‌లో వస్తా ఉంటాయి. వాటిని మనం ఉపయోగించుకోవాలి. అండ్ ఎక్కడ పరిమితి ఉంది, ఎక్కడ పరిమితి లేదు, ఎక్కడ స్వేచ్ఛగా వాడుకోవాలి, ఎక్కడ స్వేచ్ఛగా వాడుకోకూడదు, ఏవి వేస్ట్ చేయకూడదు, ఏది వేస్ట్ చేయాలి, ఏది నిగ్రహంగా ఉపయోగించుకోవాలి అనే ఆ విధానం ఏదైతే ఉందో, ఆ లిమిటెడ్‌నెస్‌ని కరెక్ట్‌గా తెలుసుకునే విధానం ఏదైతే ఉందో, అది ఆయన అని చెప్తూ ఉన్నాడు. ఓకే. రైట్? రైట్. అంటే ఒకటి మన సాధన. ఒకటి ఆ సాధన ప్రాసెస్‌లో మనం ఈరోజు నేను ఇదేదో కనుక్కున్నానండి అని అనుకుంటుంటాం గదా! ఆ కనుక్కునే తత్వంలో, మన కనుక్కునే విషయాలలో గూడా ఆయనే ఉన్నాడు. ఈరోజు నాకేం అర్థం కాలేదండి. అందులో గూడా ఆయనే ఉన్నాడు. ఈరోజు నాకేదో కొత్తగా తెలిసింది. నువ్వేదో కొత్తగా కనిపెట్టావా? నేను యాక్చువల్‌గా ఇది నేనెప్పుడు వినలేదు. నాకే అదట్లా అనిపించింది. సంథింగ్ నాకే ఒకటి గోచరమైంది. అందులో గూడా ఆయన్నే ఉన్నాడు. రోజు చూస్తున్న పని, రోజు చేస్తున్న పని కొత్తగా అనిపించింది. అందులో గూడా ఆయన్నే ఉన్నాడు. సో, మనం చాలా పర్టిక్యులర్‌గా కొన్ని విషయాల్ని
ప్లాన్డ్‌గా చేస్తా ఉంటాం. నేను చాలా ప్లాన్డ్ అండి. ఇవి ఇట్లే చేస్తాము. జనరేషన్ ఇట్లే ఫాలో అందులో గూడా ఆయనే ఉన్నాడు. సో, మనం ఏదైతే నిగ్రహం అని అనుకుంటున్నామో కరెక్ట్‌గా యాక్సెప్ట్ జేయడం, కరెక్ట్‌గా దాన్ని బౌండరీలో ఉంచడం, ఈ లిమిట్‌లోనే నేనుండాలి అనుకోవడం అనుకుంటున్నామో, ఆ యమహ, యమహ అంటే నిగ్రహ శక్తి. అది గూడా ఇచ్చింది ఆయన్నే. అందులో ఉండేది గూడా ఆయన్నే. ఆ ఆంక్ష గూడా ఆయన్నే అని చెప్తున్నారు. ఓకే. దెన్ నెక్స్ట్ 30. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం प्रह्लादचास्मि दैत्यानां కాలః కలయతామహం कालः कलयतामहम् మృగాణాం చ మృగేంద్రోహం मृगाणां च मृगेन्द्रोऽहम् వైనతేయశ్చ పక్షిణాం. वैनतेयश्च पक्षिणाम् ఎట్లా చెప్తున్నారు? ప్రహ్లాదః అస్మి దైత్యానాం. సో, నిన్న చూసుకున్నాంగా దైత్యులు, దితిపుత్రులు ఎవరైతే ఉన్నారో అందులో ప్రహ్లాదుడిని. సో, ప్రహ్లాదుడి స్టోరీ అందరికీ తెలుసు. ఓకే. సో, ప్రహ్లాదుడి స్టోరీ తెలుసు. ప్రహ్లాదుడి గురించి చాలా చాలా పౌరాణిక సినిమాలు, రీసెంట్‌గా వచ్చిన మూవీ 'మహావతార్ నరసింహ' అన్నిట్లలో గూడా భక్త ప్రహ్లాదుడి గురించి చరిత్ర అందరికీ తెలిసిందే. ఉన్నతమైన, శ్రేష్ఠుడైన భక్తుడు. ఎవరి దగ్గర పుట్టాడు? రాక్షసులలో. ఓకే. దితి వంశంలో పుట్టాడాయనే. దితి అంటే పరిమితమైనది, ఖండమైనది, బ్రేక్. దితి బ్రేక్. ఇప్పుడు మనకొచ్చిన బ్రేక్ కాదు. సో, పరిమితమైనది. సో, ఆ పరిమితమైన విషయాలేవైతే ఉన్నాయో అవన్నీ లిమిటెడ్ థింగ్స్ ఏమైతే ఉన్నాయో అన్నీ దైత్యులే. అంటే భగవంతుడు అపరిమితమైన వాడు. అన్‌లిమిటెడ్‌నెస్. సో, ఇక్కడ లిమిటెడ్‌తో ఏదైతే కూడుకుందో అదంతా దైత్యకి సంబంధించిందే. రాక్షసత్వానికి సంబంధించింది. ప్రపంచానికి సంబంధించింది. సో, వీటిల్లో ప్రహ్లాదః ప్రకర్షేణః ఆహ్లాదః. సో, ఇవన్నీ బ్రేక్ చేసి హా ఆహ్లాదాన్ని అంటే సంపూర్ణమైన స్పెషల్ సంతోషాన్నిచ్చేవాడు ప్రహ్లాదుడు. సో, అట్లాంటి వాటిలల్లో ఆ హైయెస్ట్ బ్రహ్మానందం ఉంది అనేదొక ఇండికేషన్ చేస్తుంది ప్రహ్లాదుడిది. ప్రహ్లాదుడి చరిత్ర అనేది నేను అని చెప్తున్నాడు. దైత్యానాం ప్రహ్లాదః అస్మి. ఓకే. సో, దైత్యులంటే లిమిటెడ్ థింగ్స్, లిమిటెడ్ ఆనందాలు, లిమిటెడ్ సంతోషాలు, వాటెవర్ లిమిటెడ్ ప్రపంచం. బట్ ఇందులో గూడా ఇవన్నిట్లలో గూడా నీకు అంతగా ప్రహ్లాదుడు లాంటి అంటే ప్రహ్లాదుడు క్యారెక్టర్ భక్తుడు అనుకోవచ్చు. లేదా ప్రహ్లాదక అంటే అన్‌లిమిటెడ్ ఆనందం అని అనుకోవచ్చు. దొరికేది ఏదైతే ఉందో అది నేను అని చెప్తున్నాడు. దెన్ కాలః కలయతామహం. కలయతాం అంటే కలయతామంటే లెక్క కట్టేవాళ్ళు అని చెప్తున్నారు. కాలిక్యులేషన్ చేసేవాళ్ళు. ఎవరు జనరల్‌గా కాలిక్యులేషన్ చేస్తారు? బ్యాంక్ వాళ్ళా? ఇన్‌కమ్ టాక్స్ వాళ్ళు? సీఏ. వాళ్ళ ప్రొఫెషన్ అదే గదా! సో, ఈళ్ళంతా లెక్కలు కడతా ఉంటారు. ఇంకా ఈళ్ళు గాకుండా ఇంట్రెస్ట్‌కి డబ్బులు తీసుకున్న వాళ్ళు, డబ్బులిచ్చేవాళ్ళు. "అరే! నువ్వు నాకు ఇంత ఇవ్వాలిరా, అంత ఇవ్వాలిరా" అని చెప్పేసి సో, కొన్ని ప్రొఫెషన్స్ అవే ఉంటాయి. కొంతమంది వడ్డీలు, చక్ర వడ్డీలు, భూచక్ర వడ్డీలు, కాకర చక్ర వడ్డీలు, ఆ చక్ర వడ్డీలు, ఈ చక్ర వడ్డీలు, ఆ చక్ర వడ్డీలు అన్నీ తిప్పుతూ ఉంటూ వాళ్ళంతా లెక్కలేసుకుంటూ ఉంటారు. లెక్కలు ప్రతీదీ లెక్క. సో, ఎవరు పెద్ద బెస్ట్ లెక్కల మాస్టర్ ఇక్కడ అంటే కాలహ సమయం. నువ్వు నేను ఏదైనా రాసుకోవడం మర్చిపోతాం గావచ్చు గానీ, కాలం అన్నిటిని గుర్తుపెట్టుకుంటుంది. అన్నీ రాస్తుంది. సో, పర్ఫెక్ట్. ఏదైతే కాలం దాని పని అది జేసుకుంటుందో, ఆ కాల పురుషుడిని నేనే అని జెప్తున్నాడు. వావ్! సమయమొస్తే ఇది జరుగుతుంది. సమయం రాకపోతే ఏది జరగదు. ఇట్లా చాలా సార్లు అన్నీ అనుకుంటాం గదా! సమయం వచ్చినా గూడా ఇట్లా ఎందుకు జరిగింది? ఏదైనా సరే ఆ కాలిక్యులేషన్ కరెక్ట్‌గా జేసేది టైం. ఇదెప్పుడు రావాలి? ఏ సమయానికి రావాలి? ఎప్పుడు అందాలి? ఎప్పుడు వాడు
సెట్ కావాలి అనేది టైం క్యాలిక్యులేట్ చేస్తా ఉంటుంది. సో, ఆ కాల పురుషుడి మహిమ ఏదైతే ఉందో, అది మిగతా ఎవరినైనా మనం మోసం చేయొచ్చు, వాళ్ళని డైవర్ట్ చేయొచ్చు గానీ, కాలుడిని మాత్రం మనం మోసం చేయలేము. అందులో నుంచి తప్పించుకోలేము. అది నేనే అని అంటున్నాడు. ఓకే. దెన్ మృగాణాం చ మృగేంద్రోహం. మృగాలలో మృగేంద్రుడిని, సింహం నేను అని అంటున్నాడు. సో, మృగం అంటే ఇంకొకటి మృత్యువుతో పరిగెట్టేది అని అర్థం. మృగం అంటే మృత్యువుతో పరిగెత్తేది. సో, మృత్యువుతో పరిగెట్టే వాటిలల్లో ఆ సింహమైన ఆ ప్రభువుని నేనే అని చెప్తున్నాడు. పక్షీనాం వైనతేయశ్చ పక్షినాం. వైనతః అంటే వైనతేయః. వైనతేయుడెవరు? గరుత్మంతుడు. వినతాపుత్రుడు. ఓకే. సో, వీళ్ళందరూ ఉన్నారు గదా! వినతకి అందరూ గరుత్మంతులు పుట్టారు. సో, ఈ గరుత్మంతుడు ఎవరైతే ఉన్నాడో పక్షులలో బలమైన వాడు, రాజు. అండ్ అలాంటి గరుత్మంతుడు ఆహ్, విష్ణుమూర్తికి వాహనం కదా! సో, పక్షి అంటే ఏంటి? పక్షి. ఒక పక్షం. ఓకే. పక్షి ఒక 2 సైడ్‌లు పక్షం, ఒక సైడ్ తీసుకున్నది. సో, 2 సైడ్‌లు ఒక సైడ్ లౌకికం, ఒక సైడ్ ఆధ్యాత్మికం అని 2 పక్షాలు తీసుకుంటే గనక, 2 సైడ్స్ తీసుకుంటే గనక, ఈ గరుత్మంతుడు ఆధ్యాత్మిక సైడ్ తీసుకోగలిగాడు. ఆధ్యాత్మిక పక్షాన్ని ఎంచుకోగలిగాడు. సో, అట్లాగా స్పెషల్‌గా ఉన్నాడు గాబట్టి, వినతాపుత్రులలో గరుత్మంతుడిని నేను అని జెప్తున్నాడు. హ్మ్. చెప్తున్నాడు ఆయనకొచ్చిన కేటగిరీస్. యాక్చువల్‌గా మనం ఫస్ట్ నుంచి ఇక్కడి వరకు జూస్తుంటే పెద్దగా ఇదొక సింక్‌లో అంటే ఏ కేటగిరీస్ ఏమైనా స్పెషల్ ఈ కంటెంట్సే ఎందుకు తీసుకుంటున్నాడా అనేది ఏముండదు. ఆయన అట్లా వెళ్ళిపోతూ ఉన్నాడు ఫ్లోలో. ఓకే. కొంతమంది ట్రై జేసి కొన్ని ఈ కేటగిరీస్ అని చెప్పడానికి జూస్తారు గానీ, ఓకే. కొన్ని చెప్తా ఉన్నాడు. ఓకే. దెన్ 31 పవనః పవతామస్మి. పవనః పవతామస్మి. రామः శస్త్రభృతామహం. రామः శస్త్రభృతామహం. झषाणां मकरश्चास्मि. जशानां मकरश्चास्मि. स्रोतसामस्मि जाह्नवी. स्रोतसामस्मि जाह्नवी. పవనః పవతామస్మి. పవతాం అంటే పవిత్రీకరించే వాటిలల్లో, పావనం చేసే వాటిలలో నేను పవనః గాలిని, వాయువుని. సో, ఏదైనా సరే తొందరగా క్లీన్ అవ్వాలి అనంటే ముందు ఏదైనా చెడు వాసనొచ్చినా సరే, చెడు ఫీలింగొచ్చినా, నెగెటివ్ వైబ్సొచ్చినా గూడా ముందు ప్లేస్ మార్చండి. గాలి రావాలి ఆర్ వాస్తు లేదు. ఏదో వాటెవర్ గాలి ఫ్లో అనేది ఉండగలగాలి. ఎక్కడైనా ఏ ప్లేస్‌లో అయినా సరే. ఈజీగా ప్యూరిఫై అవుతది. ఏమన్నా నెగెటివ్ వైబ్స్ ఉన్నా గూడా అది ఈజీగా ఫ్రెష్ అవుతుంటది. మనం ఎక్కడ కొత్త ప్లేస్‌కెళ్ళినా, ఏదైనా వేరే డిఫరెంట్ లొకేషన్‌కెళ్ళినా గూడా ముందు గాలి రాగలగాలి. ఎందుకు ఏదన్నా ఉంటే చెడు ఉంటే అది ముందు తొలగించేస్తది. సో, అవిట్లలో గాలిని పవిత్రం చేసే వాటిలలో వాయువుని నేను అని అంటున్నాడు. ఇట్ ఈజ్ ఈజీ. ఇంక నీళ్ళన్నా గూడా కొంచెం టైం పడతది గానీ, గాలి అట్లాగా మనం జస్ట్ డోర్‌లు ఓపెన్ చేస్తే ఈజీగా క్లీన్ చేసేస్తది. రామశస్త్రభృతామహం. శస్త్రధారులలో రాముడిని నేను. శస్త్రం ధరించిన వాళ్ళల్లో రాముడిని. ఇప్పుడు రాముడెవరు? శస్త్రం ఎలా ధరించాడు? మొత్తం రామాయణం చెప్పేసేయాలి. ఓకే. ఓకే. సో, రాముడు దశరథ కుమారుడు అయోధ్యని ఏలుదామని అనుకున్న క్షణంలో అరణ్యానికి పట్టాభిషేకానికి వెళ్ళాడు. అరణ్యానికి పట్టాభిషేకానికి అది ఆయన మాటల్లో. ఓకే. సో, వెళ్ళి అక్కడ గూడా ఆయన భక్తులందరినీ కలిసి ఎక్కడైతే ధర్మం నెలకొడాలో అక్కడ ధర్మాన్ని నిలిపి సీతాదేవిని తీసుకొచ్చి ఆయన ఆయుధాలతో భయంకరమైన రాక్షసుల్ని చంపడం జరిగింది. ఆయన ఆయుధాలు ఏంటసలు? కోదండం అంతే కదా! రాముడి యొక్క ఆయుధం కోదండం, ధనుస్సు. ఆ! ఆ ధనస్సుకే అంత పవరుంది. ఓకే. సో, ఆ ఆయుధాలు పట్టిన వాళ్ళల్లో రాముడిని నేను అని అంటున్నాడు. ఎందుకు? ఫస్ట్ ఒక్కసారి ఆయన బాణమేసాడంటే ఇంక తిరుగులేదు. రామ బాణం ఒకే బాణం అంతే.
వర్క్ ఫినిష్ అయిపోతది. సో, అంత పవరుంది. అండ్ ఒక్కసారి బాణం వేసిండు అంటే ఇంక వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు. అట్లాంటి పవర్‌ఫుల్ పర్సన్ నేను. ఆ రాముడి బాణం ఏదైతే ఉందో, ఆయుధాలు పట్టుట్లలో ఎవరు పవర్‌ఫుల్ అంటే అందులో రాముడిని నేను అని అంటున్నాడు. ఓకే. జషాణామకరశ్చాస్మి. జషాణం అంటే మళ్ళీ నీళ్ళల్లో తిరిగేటివి ఆర్ వాటర్‌లో ఉండే వాటిలల్లో, చేపలల్లో జషానాం జాతి ఏవైతే ఉందో అందులో మకరః ముసలి నేను అని అంటున్నాడు. ముసలి గురించి గూడా చాలా పాయింట్స్ చెప్పుకోవచ్చు. ఒకటి పట్టుకుందంటే వదిలిపెట్టదు. దానికి అందులో చాలా బలం ఉంటుంది. సో, ఆహ్, భయంకరమైన ఆహ్, ఏమంటారు? అది ఏమంటారు? ఏమంటారు? నీళ్ళల్లో ఉండే జీవి, ఆ ప్రాణి అది చాలా భయంకరమైంది. ఎటొచ్చి మిగతా వాటిని ఎట్లైనా సరే ఆహ్, తీసుకొనొచ్చి దాన్ని పెంచుకోగలుగుతాం గావచ్చు గానీ, ఈ ముసలిని మాత్రం మనం ఎట్టు గూడా పెంచుకోలేము. ఆఫ్‌కోర్స్ కొంతమంది పెంచుకుంటున్నారనుకోండి. అది వేరే విషయం. బట్ అది ఎప్పటికైనా డేంజర్. అదెప్పటికైనా పక్కనుంటే డేంజర్. దాంతో చాలా కేర్‌ఫుల్‌గా ఉండగలగాలి. సో, అతి భయంకరమైనది ముసలి. అది నేను అని అంటున్నాడు. స్రోతసామస్మి జాహ్నవి. స్రోతసాం ఫ్లో అయ్యే వాటిలలో నేను జాహ్నవి అని అంటున్నాడు. జాహ్నవి నిన్న మనం అనుకున్నాం గదా! సో, గంగా నది పైనుంచి కిందకొస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క ప్లేస్ నుంచి మారుతూ, మారుతూ జన్హు అనే మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటాడనమాట. అది ఆయన ఆశ్రమం మీద నుంచి ఎళ్ళిపోతుంటది. సో, ఆయన లోపలికెళ్ళిపోతదనమాట. ఆయన లోపలికెళ్ళిపోతుంది. ఎళ్ళిపోయిన తర్వాత మళ్ళీ భగీరథుడొచ్చి మళ్ళీ తపస్సు చేసి, "ఆ గంగా నదిని వదిలేయండయ్యా" అంటే, ఆయన చెవులో నుంచి బయటికొస్తది కొంచెం. సో, జన్హు మహర్షి నుంచి వచ్చింది గాబట్టి, ఆయన కూతురులాగా జాహ్నవి అని అంటారు. సో, గంగాదేవి. సో, అతి స్వచ్ఛమైనది, అతి పవిత్రమైనది ఏదైనా ఉంది. అది పవిత్రమైందే గాదు. దాంట్లో ఏది పడేసినా దాన్ని గూడా పవిత్రం జేసే శక్తి ఉంది గాబట్టి, ఆహ్, గంగా నది నేను అని అంటున్నాడు. ఓకే. ఇవన్నీ నేను అని ఆయన అంటున్నాడు. మనం ప్రస్తుతం ఏమో అన్ని పొల్యూట్ చేసుకుంటూ కూర్చున్నాం. ఏం చేస్తాం గానీ, ఏదైనా సరే మళ్ళీ ఆయన చెప్తాడు ఆ తుఫాన్‌లో ఇది నేను, ఈ తుఫాన్‌లో అది నేనని 2 తుఫాన్లు తీసుకొచ్చి మనలాంటోళ్ళందరిని వేసేస్తాడు. మళ్ళీ అప్పుడు అందరూ సెట్ అవుతారు. ఓకే. రైట్. సో, ఇదెందుకు గుర్తొచ్చిందంటే, ఢిల్లీ, నోయిడా చిక్స్ వాళ్ళు గంగా నది క్లీన్ జేస్తున్నారు. సో, రిషికేష్‌లో, హరిద్వార్‌లో అటు సైడ్ ఉన్న గంగా నది ఏదైతే ఉందో, మనం ఏదో హరిద్వార్‌కి, రిషికేష్‌కి నమస్కారాలు పెట్టుకోవడానికెళ్ళి, మన దగ్గరున్న చెత్తంతా అక్కడ పడేసొస్తా ఉన్నారు జనాలు. ప్లాస్టిక్, గంగా నదిలో ఇది వెయ్యాలి, అది వెయ్యాలి, అది ఏమెయ్యకండి. మీ పాపాలు వెయ్యండి. మీ చెడు బుద్ధి వెయ్యండి. ఓకే. అది వేయాలి, ఇది వేయాలని జెప్పేసి అక్కడ మొత్తం చెత్త నింపేస్తా ఉన్నాం. సో, ఎవరో ఒకరు వాలంటీర్స్ వెళ్లి అది క్లీన్ చేయాల్సొస్తా ఉంది. బట్ ఎవరి అవసరం లేదు గంగా నదికి. ఒక్కసారి గంగా నది అనుకుంటే మనందరిని క్లీన్ చేసి పడేస్తది. కదా! ఒక్కోసారి చూస్తా ఉన్నాం. క్లౌడ్ బర్స్ట్ అని చెప్పేసి మొత్తం స్వైప్ చేసేస్తున్నాయి కదా! అట్లా జరగకుండా మనం జూసుకోవాలి. బట్ స్టిల్ ఆయనేమంటున్నాడు, ఆ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ గంగా నదికి అత్యద్భుతంగా ఉంటుంది. అంటే జనరల్‌గా ఇట్లా చెప్పడమే గాదు, వాటర్ యొక్క పీహెచ్ అనేది చెక్ జేస్తారు. ప్యూరిటీ లెవెల్స్ అనేటివి చెక్ జేస్తారు. జనరల్‌గా డిఫరెంట్ నదులలో నుంచి నీళ్ళు చెక్ జేసినప్పుడు ఈ గంగా నదికి ఆ కెపాసిటీ ఎక్కువుంటుందనమాట. సో, అంత ఈజీగా వాటర్ స్పాయిల్ అవ్వడం గానీ, అంత ఈజీగా దానితోటి డిసీజెస్ రావడం గానీ ఏముండదు. మనకేమన్నా ఉంటేనే పోతాయి. ఓకే. అది చెప్తూ ఉన్నారు. నెక్స్ట్. సర్గాణామాదిరంతశ్చ सर्गाणामादिरन्तश्च మద్యం చైవాహమర్జున. मध्यं चैवाहमर्जुन అధ్యాత్మవిద్యా విద్యానాం अध्यात्मविद्या विद्यानां వాదః ప్రవదతామహం. वादः प्रवदतामहम् ఆహ్, సర్గాణం ఆదిః అంతః చ మద్యం చ ఏవం అహమర్జున. సర్గానాం అంటే సృష్టి ఆర్ క్రియేషన్స్ ఏవైతే ఉన్నాయో అనేక సృష్టులున్నాయి కదా!
ఏకా సమయంలోనే ఆయన రకరకాల క్రియేషన్స్ చేయగలుగుతాడు. ఏ సృష్టిలో అయినా సరే స్టార్టింగ్, మధ్యం, అహం, ఆది అంతా నేను అని జెప్తున్నాడు. ఓకే. ఇక్కడేంటి ఇంకొకటి ఒక్క నిమిషం. హ్మ్. అన్ని క్రియేషన్స్‌లో ఆది, మధ్య అంతా నేను అని జెప్తున్నాడు. ఓకే. అహం అని అంటున్నాడు. ఇక్కడేంటి ఆది ఎప్పుడుంటుంది? ఆ ఆది నేను అనుకునే అహంకారం ఉన్నంత వరకి మనకి సృష్టి, ఈ ప్రాసెస్ ఇదంతా ఉంటుంది. ఓకే. సో, ఆ అహంకారం లేనప్పుడు అవన్నీ గూడా లేవు అనే విషయం అర్థమవుతుంది. ఇది అర్థమవుతుంది, ఇదంతా జరుగుతుంది ఇదంతా నేను వింటున్నాను అంటే అక్కడేదో మనలో గూడా నేను వింటున్నాను, నేను తెలుసుకుంటున్నాను, నా వల్ల ఇది జరుగుతుంది. ఇదంతా గూడా క్రియేషన్‌లో ఒక ప్రాసెసే. క్రియేషన్, సమిష్టి క్రియేషన్ ఏమో అహంకారం వల్ల జరుగుతుంది. మళ్ళీ మన ఇండివిడ్యువల్ ప్రపంచాలు గూడా ఉంటున్నాయి గదా! నేను ఈరోజు ఒకటి ఆలోచించాను. ఇంతవరకు ఆలోచించాను. ఇదంతా ఏంటి? నేను ఒకటి క్రియేట్ జేశాను. నేనిలా అనుకున్నాను. ఇదంతా ఏంటి? మనం సృష్టిస్తున్న ప్రపంచం. అంతా బయట ప్రపంచే. బయట జనరల్ ప్రపంచం ఏదైతే ఉందో అది అందరికీ ఉంది. మళ్ళీ అందరికీ వాళ్ళ వాళ్ళ ఇండివిడ్యువల్ థాట్స్, ఇండివిడ్యువల్ థింకింగ్ ప్రాసెస్‌లో వాళ్ళ వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు బతుకుతుంటారు. వాడేంటండి ఎప్పుడు వాడి ప్రపంచంలోనే ఉంటాడు కదా! వ వాడికి ఇంకో సెపరేట్ ప్రపంచం ఉందా? లేదు. వాడే ఒకటి క్రియేట్ చేసుకున్నాడు. సో, ఇట్లాగా ఏదైతే సృష్టి ఉందో, అనేకమైన సృష్టిలున్నాయో, వాటికి మొదలు, మధ్యము అంతా నేనే అని చెప్తున్నాడు. ఓకే. అధ్యాత్మ విద్యా విద్యానాం అన్ని విద్యలు ఆయన్నే. విద్య, లౌకిక విద్యలు, ఆధ్యాత్మిక విద్యలు అన్నింటికి సంబంధించిన విషయాలు అన్ని విషయాలు ఆయన్నే. అందులో ఆధ్యాత్మిక విద్య ఆయన అంటున్నాడు. ఈ మొత్తం కేటగరీస్‌లో మనం అర్థం జేసుకోవాల్సిందేంటి అనంటే, అన్నిట్లల్లో ఉంది ఆయనే. కానీ ఇందులో స్పెషల్‌గా ప్రొజెక్ట్ అవుతున్నాడు అనేది అర్థం. ఓకే. సో, ఆ అన్ని విద్యలల్లో ఆధ్యాత్మిక విద్యని నేను అని అంటున్నాడు. సో, అన్ని విద్యలల్లో ఏం సూచిస్తున్నాయి అన్ని విద్యలు ప్రపంచంలో? లౌకిక విద్యలేవైనా సరే అవి ప్రపంచం లేదా విషయ వస్తువులు లేదా ఇంద్రియాలు వాటెవర్ క్రియేషన్ గురించే చూపిస్తున్నాయి. కానీ ఓన్లీ ఆధ్యాత్మికం విద్య మాత్రమే నువ్వెవరు? నీ సహజ తత్వం ఏంటి? అనే క్వెషన్ చేస్తూ ఉంది. సో, ఆ దానికి అది ఆత్మికం. మన నిజ స్వరూపం ఏంటో దాని గురించి తెలిపేది ఆధ్యాత్మిక విద్య. సో, అన్నీ గూడా చదువుకోవాలి, తెలుసుకోవాలి. కానీ ఆధ్యాత్మిక విద్య తెలియకుండా మిగతాయన్ని తెలుసుకుంటే లాభం లేదు. ఓహ్! బయట పీహెచ్‌డీ స్కాలర్ అండి. డబుల్ పీహెచ్‌డీ, ట్రిపుల్ పీహెచ్‌డీ అండి. కానీ చిన్న కష్టమొస్తే ఓర్చుకోలేడండి. ఏం అవసరం వాడు ఏం డబుల్ పీహెచ్‌డీ ఎక్కడ పని చేసింది? ట్రిపుల్ పీహెచ్‌డీ ఓహ్! చాలా లైక్ అకాడమిక్స్‌లో చాలా టాలెంట్ అండి. మొత్తం వీళ్ళంతా అవార్డ్స్, రివార్డ్స్ అన్నీ తెచ్చుకున్నారు. కానీ ఎవరో చిన్న మాటంటే తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేశారు. నువ్వెవరు? నీ జ్ఞానమేంటి? నీ తత్వమేంటి? అసలు నీ వాల్యూస్ ఏంటి? నీ స్ట్రెంగ్త్స్ ఏంటి? తెలుసుకోకుండా బయట మారుతున్న ప్రపంచంలో నువ్వు సాధిస్తే ప్రపంచమే మారుతూ ఉంది. ఓకే. ఈరోజొచ్చిన అవార్డ్‌కి రేపు వాల్యూయే ఉండకపోవచ్చు. ఈరోజు ఏదో వాల్యూ రాలేదు. దానికి అసలు అస్తిత్వమే లేకపోవచ్చు. దాని గురించి మారుతున్న ప్రపంచంలో ఏదో సాధించి ఏదో కోల్పోవడం కంటే, అసలు నువ్వేంటి? నీ వర్త్ ఏంటి? నీ ఇంపార్టెన్స్ ఏంటి? అది నువ్వు తెలుసుకుంటే స్వతహా నీ నిజ స్వరూపం తెలుసుకుంటే, ఈ ఆత్మ విషయం ఏదైతే ఉందో అది తెలుసుకున్నప్పుడు ఆధ్యాత్మిక విషయం. మిగతా విషయాలన్నీ మారుతుంటాయి, నశించిపోతాయి. అవొకసారుంటాయి, ఒకసారుండయి. అవి ఖచ్చితంగా సంతోషాన్ని తెచ్చాయంటే దుఃఖాన్ని గూడా తీసుకొస్తాయి. అది బయటకు సంబంధించిన విద్య ఎక్కడైనా సరే. ఈవెన్ బయట సంబంధించిన విద్యలు నిలదొక్కుకోవాలన్నా గూడా ఆధ్యాత్మిక విద్య బేస్ ఉండాల్సిందే. ఈ మధ్య అందరూ పిల్లల్ని గూడా ఇందులోకి పంపించండి. ఆ చిన్నప్పటి నుంచి అది ట్రైనింగ్ ఇవ్వండి, ఇది ట్రైనింగ్ ఇవ్వండి.
స్విమ్మింగ్ చేయించండి, పెయింటింగ్ చేయించండి, లేకపోతే ఇంకేదో చేయించండి, కొత్త కొత్త స్కిల్స్ చేపిచ్చండి అంటారు. బాబు అన్నీ చేపియాలి కరెక్టే. బట్ ముందు వాళ్ళకి ఎట్లా బ్రతకాలి, ఫెయిల్ అయితే ఎట్లా బ్రతకాలి, కష్టమొస్తే ఎట్లా ఎదుర్కోవాలి. యెస్, పబ్లిక్ మనల్ని మోసం జేస్తారు. మనం అనుకున్న దాంట్లో మనకి రిజల్ట్ సరిగ్గా రాదు. అవిటిని యాక్సెప్ట్ ఎట్లా చేసి ముందుకెళ్ళాలి అనేది నేర్పించి పంపగలగాలి. నువ్వనుకున్నంత సునాయాసంగా చాలా నీట్‌గా, క్లీన్‌గా ఉండదు ప్రపంచం. ఎక్కడైనా సరే ఏదైనా నువ్వెంత టాలెంటెడే అవ్వచ్చు. రేపొద్దున ఆ టాలెంట్ బయట ఎవరు గుర్తించకపోవచ్చు. యెస్, గుర్తించకపోనీ, నో ప్రాబ్లమ్. ఆ ఆ స్థితి ఏదైతే ఉందో అది ఉండగలగాలి. అయితే అది ఆధ్యాత్మిక విద్య వల్లనే వస్తుంది. ఆ ఆధ్యాత్మిక విద్య మనం నేర్చుకోవాలి. ఆ విషయంలో అది నేను అని చెప్తున్నాడు. అంటే మళ్ళీ కొంతమంది అనుకోవచ్చు. అంటే ఏంటండి లౌకిక విద్యలన్నీ వదిలేసేయాలా? అందుకే మా పిల్లల్ని ఇవేం నేర్పించట్లేదు. ఇంట్లో కూర్చోబెట్టమంటారా? ఎక్కడికి బయటికి పంపియొద్దా? అంటే నో, 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 నో. అది కూడా మళ్ళీ తప్పే. హ! ఎందుకంటే వాళ్ళకి ఏ ప్రపంచం అవగాహన లేకుండా అయిపోతది. వాళ్ళ పొటెన్షియల్స్ ఏంటి? వాళ్ళ స్కిల్స్ ఏంటి? వాళ్ళు ఏది చేయగలుగుతారు? ఏది చేయలేరు? అనేది ముందు వాళ్ళు గూడా తెలుసుకోగలగాలి. లేకపోతే ఏమవుతుంది? మనం ఎన్నో సంస్కారాలు పెట్టుకొనొస్తాం. ఎన్నో వాసనలు పెట్టుకొనొస్తాం. అవన్నీ ఎగ్జాస్ట్ అవ్వడానికి ఫీల్డ్ ఎక్కడ దొరుకుతుంది? స్కూల్‌కనే అంటలేను నేను. స్కూల్‌కి పంపించాలనే అనట్లేదు. ఇంక దేనికో పంపించాలి అనట్లేదు. సో, ప్రతి ఒక్కరికి ఏదో ఒక సంస్కారం ఉంటుంది. దానికి సంబంధించింది ఎక్కడో బయట పడుతూ ఉంటుంది. ఆ ఫీల్డ్ ఎప్పుడైనా సరే సాత్విక మార్గంలో వెళ్ళగలగాలి. ఓకే. క్రియేటివ్ ఫీల్డ్స్ ద్వారా ఎళ్ళగలగాలి. తామసికం, రాజసికాన్ని ఎన్నుకుంటారు. క్రియేటివ్ ఫీల్డ్స్ మనం జూపిచ్చకపోతే, వాళ్ళు తామసికానికి ఎన్నుకుంటారు. రేపొద్దున మళ్ళీ అవిటితోటే కష్టాలొస్తా ఉంటాయి. సో, లౌకిక విద్య ఇంపార్టెంట్. ఆధ్యాత్మిక విద్య ఇంపార్టెంట్. కానీ ఇక్కడ విభూతి చెప్తున్నప్పుడు మాత్రం అన్ని విద్యల్లో కల్లా ఆధ్యాత్మిక విద్యని నేను ఎందుకు ఫైనల్‌గా అందరూ అక్కడికే రావాల్సింది. అదే తెలుసుకోవాల్సింది. ఓకే. దెన్ వాదః ప్రవదతామహం. ఓకే. వాదః ప్రవదతామహం. వాదః అంటే ఆయన ఎట్లా చెప్తున్నారు చూసారా? వాదించే వాళ్ళల్లో గూడా ఆ! ఏదన్నా టాపిక్ చెప్తే కొంతమంది ప్రతిసారి వాదిస్తూనే ఉంటారు. ఆ వాదించే వాళ్ళల్లో గూడా వాదాన్ని నేనే అంటున్నాడు. మరి ఆయన గాకపోతే ఇంకెవరుంటారు? ఆయన్నే. అయితే వాదాన్ని ఇక్కడ 2, 3 రకాలుగా చెప్తున్నారు. ఏమని అంటే వాదం, జల్పం, వితండం. ఓకే. వాదమేంటి? ఏదైనా సరే సత్యాన్ని తెలుసుకోవాలి అనే భావంతో నిజంగా సాఫ్ట్ హార్ట్‌తో తెలుసుకునేది, చేసేది వాదం. ఓకే. వాదం అంటే మరీ ఇ అట్లా నార్మల్ డిస్కషన్. ఓకే. ఆర్గ్యుమెంట్స్ కాదిక్కడ. జల్పం అంటే ఏంటి? ఎలాగైనా సరే నేనే నెగ్గాలి. నేనే గెలవాలి అనే ఒక లాజిక్ పెట్టుకొని ఏమంటారు? ఇల్లాజిక్స్ తోటి చేసే డిస్కషన్ ఏదైతే ఉందో అది జల్పం. నేనే గెలవాలి. అంటే నేను గెలవనని తెలిస్తే వాడేవో ఒక పిచ్చి లాజిక్స్ మాట్లాడుతూ ఉంటాడు. సో, కుతర్కాలు ప్లే చేస్తూ గెలిచేది జల్పం. దెన్ వితండం. అవతల వాణిని దూషించి, నిందించి నిందించేది వితండం. ఏమంటున్నారు? అవతల అసలు నువ్వు డిస్కషన్ ఎందుకు పెడుతున్నావో తెలుసా? వాడిని తిట్టాలి. వాడిని 2 మాటలు అనడానికి డిస్కషన్ పెడుతున్నా. ఓకే. సో, అదేంటి వితండం. అంటే అసలు ఎదుటివాడు ఏం చెప్తున్నాడో సంబంధం లేదు. వాడు రైటా? రాంగా? సంబంధం లేదు. వాడిని 4 మాటలు అనడానికి పిలవాలి ఫస్ట్. ఇక్కడ రా, ఇక్కడ రా, ఇక్కడ రా. డిస్కషన్ చేద్దాం రా అని చెప్పి కూర్చుంటే వాడేమో పిచ్చోడు వస్తాడు. ఓహ్! అవునా? డిస్కషనా? అని చెప్పి. ఆ డిస్కషన్ అయిపోయేలోపు వాడిని నిరుత్సాహపరచి 4 మాటలని మన ఏమంటారు? ఒక సైకో సాటిస్ఫాక్షన్‌ని పొంది వాడిని 4 మాటలు అనడం ఏదైతే ఉందో అది వితండం. ఓకే. సో, ఈ మూడింట్లో ఏదైనా సరే వాదాన్ని నేను అని అంటున్నాడు. వాదం ఏంటి? తెలుసుకోవాలి. యెస్. నువ్వు క్వెషన్స్ అడగాలి. ప్రశ్నించాలి. ప్రపంచాన్నైనా సరే, మనకిష్టమైన వాళ్ళైనా సరే, ఎవరైనా గురువునైనా సరే ప్రశ్నించాలి, ప్రశ్నించాలి. అయితే ఎట్లా ప్రశ్నించాలి నువ్వు? వాడినేదో తక్కువ చేద్దామని గాదు, నీదే కరెక్ట్ అని గాదు. విషయం తెలుసుకోవాలి. ఎక్సైట్‌మెంట్ తోటి, ఆతృతతోటి ప్రశ్నించాలి. అండ్ కొత్తది నేను నేర్చుకుంటాను అనే హృదయంతో ఉండగలగాలి.
ఈ విషయం నాకు తెలిస్తే నేను డెవలప్ అవుతాను, నేను ఇన్స్పైర్ అవుతాను అనే దాంతోటి క్వశ్చన్స్ అడగగలగాలి. సో ఆ క్వశ్చన్ చేసే తత్వం ఉండాలి. బట్ అది ఎదుటి వాళ్ళని గాని, చుట్టుపక్కల వాళ్ళని గాని ఇల్లాజిక్స్‌లోకి ఊరికే దూషించడానికి చేసే డిస్కషన్ అయ్యి ఉండకూడదు. సో ఎప్పుడైతే మనం నిజంగా స్పష్టంగా తెలుసుకోవడానికి వాదిస్తుంటామో అందులో ఉంది ఆయన్నే. సో ఎప్పుడైనా సరే వాదించేటప్పుడు మరీ వితండవాదాలు, జల్పవాదాలు చేయకుండా, అంటే అవిట్లో ఆయన ఉండట్లేదు. దూరం అయిపోతాం వీటికి. ఓకే. వాదం చేయండి. నార్మల్ గుడ్ ఆహ్, డిస్కషన్. డిస్కషన్ ఇన్ ఎ వే క్రియేటివ్ డిస్కషన్. ఓకే. దీని నుంచి నేను కొత్తదేదో తెలుసుకోవాలి అన్నట్టు. ఓకే. రైట్. సో ఇట్లా ఒక్కొక్క కాన్సెప్ట్‌లో ఒక్కొక్కటి నేను అని చెప్తున్నారు. 33 నుంచి రేపు చూద్దాం. ఓకే. రైట్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం.